బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ జై కేసీఆర్ అని చెప్పకనే చెప్పారా? బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా చెప్పిన ఆయన తన మాజీ బాస్ను ఆకాశానికెత్తారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయ సమాధి చేస్తానని సీఎం రేవంత్ శపథం చేస్తుంటే మరో రాజకీయ ప్రత్యర్థి ఈటెల ఆర్థిక గణాంకాలతో ఆయనకు ప్రాణం పోస్తున్నారా? పాలించడం చేతగాకపోతే సమర్థుడు మరొకరు వస్తారని ఈటెల ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారు? రాజేంద్రుడి మనసులో మాటేంటి? తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చిన కౌంటర్ ఇంట్రెస్టింగ్ చర్చకు తరలిపుతోంది. ముఖ్యమంత్రిని విమర్శించడం ఒకటైతే తెలంగాణ ఆర్థిక స్థితి పెరిగిందని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టిందని చెప్పక తప్పని పరిస్థితి ఈటెల రాజేందర్కు ఎదురైంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ సంపద సృష్టికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దేశంలో నంబర్ 1 గా ఎదిగిందని ఈటెల బల్లగుద్ది చెప్పారు. అయితే తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి రాష్ట్ర బడ్జెట్ గురించి చెబుతూ పరోక్షంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి రేవంత్ కండ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ హయాంలోనూ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ తెలంగాణ ఆస్తుల లెక్కంతో చెప్పిన మాటలు సీఎం మర్చిపోయారా అని ఈటెల అటాక్ చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని, రాష్ట్రాలకు అప్పులు కొత్త కాదని, సంపద సృష్టించే తెలివితేటలు పాలకులకు ఉండాలని ఈటెల అన్నారు. రేవంత్ చెబుతున్నట్లు 8 లక్షల కోట్ల అప్పు అనేది అంతా ఒట్టి ముచ్చటేనని, గ్యారంటీలను ఎలా ఇందులో కలుపుతారన్నది ఈటెల ప్రశ్న. సర్కార్ అప్పు 4 లక్షల కోట్లకు పైబడి మాత్రమేనని బీజేపీ ఎంపీ ఈటెల వాదన. సరిగ్గా ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలంగా చెబుతున్నారు. హామీలు ఇస్తున్నప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలియదా అని ఇటు ఈటెల అటు కేటీఆర్ ప్రశ్నించడం, వాటిని నెరవేర్చాలని లేదంటే తప్పుకోవాలని డిమాండ్ చేయడం సేమ్ పంచ్. కంటెంట్ ఒకటే, కాకపోతే డిఫరెంట్ వేదికల మీద డిఫరెంట్ పార్టీల తరపున ఇచ్చారు. అలవి కాని హామీలు ఇచ్చి పాలించడం చేతగాక రాష్ట్రాన్ని దివాలా తీసిందంటే ఒప్పుకోమనేది బీజేపీ బీఆర్ఎస్ వాదన. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ తెలంగాణ తొలి 10 ఏళ్ల పాలన గురించి చెప్పడం అంటే కేసీఆర్ను విమర్శించే అవకాశం రాదన్నమాట. ముఖ్యంగా రాష్ట్రం వృద్ధి సాధించిన విషయంలో అధికారిక లెక్కలు జనం ముందు చెప్పే సందర్భంలో జై కేసీఆర్ అని ప్రత్యక్షంగా అనుకున్నా, పరోక్షంగా జై తెలంగాణ అంటూ గులాబీ దళపతికి గుండె ధైర్యం ఇచ్చేలా మాట్లాడక తప్పదన్నమాట. నాయకులు పార్టీలు మారినా, ప్రజా తీర్పుతో ప్రభుత్వాలు మారినా లెక్క లెక్కే కదా. దాన్ని అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిందేగా.